హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను వెజ్ బిర్యానీ సింపుల్గా నాన్ వెజ్ గ్రేవీలోకి, వెజ్ గ్రేవీలోకి ఎక్కువ మసాలాలు లేకుండా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దీనికైతే ముందుగా నెయ్యి వేసుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకుని తర్వాత అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆ నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ బిర్యానీ అనేది చాలా కమ్మగా అయితే వస్తుంది. తర్వాత దీంట్లోకి అయితే నేను హోల్ గరం మసాలా అయితే వేసుకున్నాను. బిర్యానీ మసాలాలన్నీ వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి అయితే ఆనియన్స్ అండ్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ కొంచెం ఫ్రై అయ్యాక టమాటాలు, మన దగ్గర ఏమన్నా వెజిటేబుల్స్ అయితే ఉంటే అవి వేసుకోవచ్చు. నార్మల్గా రైతాతో సర్వ్ చేసుకుంటాను. అంటే నేనైతే గ్రేవీ ఉంది కదా, నాన్ వెజ్ గ్రేవీ అని నేను ఇంక వెజిటేబుల్స్ ఏమీ యాడ్ చేయలేదండి. ఓన్లీ టమాటా కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మన ఇంట్లో తయారు చేసుకుని ఉంచుకుంటే బాగుంటుందండి. బయట అవి అంత టేస్ట్ అనిపించవు కదా, ఇంట్లో తయారు చేసుకున్నది వేరే టేస్ట్ వస్తుంది, బయటదైతే అసలు టేస్ట్ అనిపించదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే. తర్వాత దీంట్లోకి మనం బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకున్నానండి. ఇది కూడా ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలానే. అదైతే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత టేస్ట్కి తగినట్టుగా ఉప్పు అండ్ పసుపు అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని దీంట్లోకి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకున్నానండి. బాస్మతి రైస్ బాగా కడుక్కొని అరగంట ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇదైతే ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. ఒక 5 మినిట్స్ అయినా ఇలా ఫ్రై చేయడం వల్ల మసాలా అనేది రైస్కి బాగా పడుతుంది. దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత అయితే నేను 1 గ్లాస్కి 1 గ్లాసే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకు అంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ అయితే నాకు సరిపోయింది. ఇంకేమన్నా తక్కువ నానబెట్టుకుంటే కనుక 1 గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే సరిపోతుందండి. ఇమీడియట్గా చేయాలి అంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత అయితే కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్లో అయితే సిమ్లో పెట్టుకుంటే బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. అంతే అండి, టేస్టీ ఈ వెజ్ బిర్యానీ అయితే సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.